అందరూ ఎలా ఉన్నారు? గ్రీషు అయితే చాలా బాగుంది. ఈరోజు ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే, గ్రీషు ఫస్ట్ టైం పార్క్కి వచ్చింది. గ్రీష చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది పార్క్ని చూసి. పార్క్లో చాలా గేమ్స్ ఉంటాయి కదా, ప్లేయింగ్ గేమ్స్, స్లిప్పరీ టేబుల్, అప్ అండ్ డౌన్, ఉయ్యాల, ఇలా ఉంటాయి కదా. పిల్లలకి చాలా అంటే చాలా నచ్చుతాయి ఇవన్నీ చూసి. వీటితో ఆడుకోవడం వల్ల పిల్లలకి చాలా మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ చాలా చిన్నపిల్లల్ని మంత్కి ఒకసారి అయినా ఇలా పార్క్కి తీసుకురావడం వల్ల వాళ్ళ మైండ్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ వాళ్ళ బాడీకి కూడా చాలా ఎక్సర్సైజ్గా ఉంటుంది. పిల్లలు చాలా యాక్టివ్ అవుతారండి. మీరు కూడా ఇలా పిల్లల్ని ఒక్కసారి అయినా మంత్కి 1 టైం పార్క్కి తీసుకెళ్ళండి. చాలా బాగుంటుంది పిల్లల గ్రోత్కి. చూడండి, ఆ డస్ట్బిన్ని చూసి కూడా బొమ్మ అని ఎలా వెళ్తుందో. నేనైతే గ్రీష ఫేస్ చూసి, గ్రీష ఆడుకోవడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చూసారా ఫ్రెండ్స్, ఎవ్వరి హెల్ప్ లేకుండా ఒక్కటే ఎలా ఎక్కేయడానికి వెళ్తుందో స్లిప్పరీ టేబుల్ని. చూద్దాం ఎంతవరకు ఎక్కిద్దో. చూసారా ఎలా ఎక్కుతుందో. పిల్లలకి తెలియదు కదా, మేము ఎక్కలేము, పడిపోతాము, పడితే మాకు దెబ్బ తగులుతుంది, నొప్పి పెడుతుంది అని. వాళ్ళు ఏది చేయాలనుకుంటే అది చేసేస్తారు. చూసారా, పార్క్లో మా గ్రీషాకి ఒక ఫ్రెండ్ పరిచయం అయింది ఫ్రెండ్స్. అసలు ఎంత ఆపుతున్నా ఆగట్లేదు చూడండి. గ్రీషు పడతావు. తను గ్రీషుని మగపిల్లాడు అనుకుంది. ఫైనల్లీ ఫ్రెండ్స్, తను గ్రీషు పాపని బాబు అనుకుంది, చేసేసింది. ఫైనల్లీ గ్రీషు స్టెప్స్ అయితే ఎక్కేసింది. చూసారా ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాలంటారు కదా, కన్ను రెప్ప చాలు పిల్లలు ఎటన్నా వెళ్ళిపోతారు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ టైం వాళ్ళ ఫ్రెండ్ ఎంత ప్యాంపర్ చేస్తుందో. గ్రీషు ఎప్పుడు జారదాం అని జారడానికి చాలా ఎక్సైటింగ్గా ఉంది. చూసారా ఎలా జారిపోతుందో. చూసారా, మగపిల్లాడు అనుకోవాలా ఆడపిల్ల అనుకోవాలా గ్రీషుని చూసి చెప్పండి. చాలా జారింది. చాలా బాగుంది కదా చూడ్డానికి. మన లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఎవరి వల్ల ఎక్కడి నుంచో రాదు ఫ్రెండ్స్. మనకి మనమే హ్యాపీనెస్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ టైం ఉన్న టైంలో మనం హ్యాపీగా ఉంటే చాలు, లైఫ్ అదే హ్యాపీగా మూవ్ అవుతుంది. చూసారా, ఇంకా ఎక్కుతుందంట. ఫైనల్లీ చాలా డేస్ తర్వాత నేను కూడా క్రీడలు ఎక్కాను. చాలా బాగుంది.
పార్క్లో బెస్ట్ పార్ట్ ఈ బ్రిడ్జ్ అండి. చాలా బాగుండిద్ది. కిందంతా వాటర్, పైన బ్రిడ్జ్ చూడడానికి చాలా బాగుండిద్ది. చూడండి ఎలా చూస్తుంది, ఏం కనిపిస్తుంది కింద గ్రీషుకి. ఎంత తొంగి తొంగి చూస్తుంది. వచ్చేయండి మీరు కూడా, అందరూ వచ్చేయండి. చూడండి బ్రిడ్జ్ ఎంత బాగుందో కదా చూడడానికి. ఇక్కడ చూడండి జిరాఫీలు ఉన్నాయి. గ్రీషు దాని మీద కూర్చోబెడదామని చూస్తే చాలా భయపడింది. అవి నిజమైనవి అనుకొని అస్సలు కూర్చోలేదు. పువ్వులు కావాలంట, చూసారా? అక్కడ జిరాఫీని చూసే భయపడింది. ఇక్కడ ఇంత పెద్ద ఏనుగుని చూసి భయపడకుండా ఎందుకు ఉంటుంది ఫ్రెండ్స్, చెప్పండి? ఏడ్చేస్తుంది బాగా, నిజమైన ఏనుగు అనుకొని. ఎంత కంట్రోల్ చేసినా ఆగలేదు. వద్దులే, వచ్చేయమ్మా కదా, చిన్నపిల్లలు ఎవరైనా భయపడతారు కదా అంత పెద్ద ఏనుగుని చూస్తే. వాళ్ళకి తెలియదు అది నిజమో అబద్ధమో. అంతే అండి ఈరోజు వీడియో. మేము రిటర్న్ అయిపోతున్నాము. టైం చాలా అయిపోయింది. ఈసారి మంచి వీడియోతో, ఇంకా మంచిగా వీడియో తీసి మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. మీ అందరి బ్లెస్సింగ్స్ మా గ్రీషుకి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.